ఆయన కష్టాల నుంచి ఒక విస్ఫోటం నుంచి పుట్టిన వ్యక్తి. ఆయన కష్టాలు కల్లారా అనుభవించిన వ్యక్తి, చూసిన వ్యక్తి కాదు, కల్లారా అనుభవించిన వ్యక్తి. కష్టాలు, నష్టాలు, సమస్యల నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి ఆయన. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర్ మంచోడు, జగన్ మంచోడు, ఫ్యామిలీ మంచిది. రాజశేఖర్ చనిపోయిన తర్వాత పరిణామాలు ఎట్లా జరిగినాయన్నీ కూడా నేను దగ్గరుండి కూడా నేను చూస్తా ఉన్నా. సో అందులో భాగంగా జగన్మోహన్తో ఉన్నామని చెప్పేసి మమ్మల్ని కూడా చాలా కట్టడి చేసిన ప్రయత్నం ఆ రోజు కిరణ్ కుమార్ కానీ, కాంగ్రెస్ కానీ, తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ ఇంకా ఎక్కువ చేసింది. అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎమ్మెల్యేలు ఉండకూడదు, ఏ విధంగా కట్ చేసి పారేయాలా, ఏదో విధంగా చేయాలనే ఉద్దేశం, రకరకాల ప్రయత్నం, రకరకాలుగా అంటే వ్యక్తిని ఏ విధంగా మనం దగ్గర తీసుకోవాలి, ఏ విధంగా అక్కడి నుంచి దూరం చేయాలని రకరకాలుగా డబ్బుల విషయంలో కావచ్చు, ఇంకొక విషయంలో, పదవుల విషయంలో రకరకాల ప్రయత్నం చేసినారు. అయినప్పుడు కూడా మేము ఎక్కడెక్కడ జగన్ అంటే మా యొక్క నడక అనేది ఇప్పుడు కూడా మేము అట్లా అది ఫాలో అవుతున్నాం. కాబట్టి ఆయన చూసాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను మొట్టమొదటిసారిగా ఓదార్పు యాత్రలో చూసాం. ఓదార్పు యాత్రలో ఆయన గమనించింది ప్రజలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఎక్కడ కోనసీమలో అక్కడ సరైన వసతులుగా ఉండవు. ఆ ఎరల్లాగా పోయేసి ఆ గుడిసెల్లో ఆ ప్రాంతాల్లో వాళ్ళని ఓదార్చే విధానం, నేనున్నానన్న భరోసా, నేను కొన్నంత వాళ్ళు ఆ జగన్మోహన్ పైన ప్రేమ వ్యక్తం చేసినారు. జగన్ కూడా భరోసా ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఇంత వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు వ్యక్తి, ఇండిల్లో గుడిసెల్లో అక్కడ వెళ్ళేసి వాళ్ళని పలకరించే విధానం, వాళ్ళు ఇచ్చే భరోసా అంటే అనుకున్నాం నాయకుడు అంటే ఎట్టే ఈ విధంగా ఉండాలో, ఈ నాయకుడితో మనం నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ నాయకుడే మనకు ప్రజలతో పాటు అందరూ కూడా ఆయనకు భవిష్యత్తు అనుకున్నా. మనం అప్పటి నుంచి కూడా ఇంకా మేము ఎన్ని రకరకాల ప్రయత్నాలు ఆ రోజు కాంగ్రెస్ పెట్టినా, టీడీపీ పెట్టినా ఎక్కడ అవన్నీ కూడా మేము కనీసం పట్టించుకోవడం కూడా మా దరిగా చాలా కూడా చేసినాం. జగనే నాయకుడు, జగనే మా భవిష్యత్తులో ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే ఆయన చేసే పోరాట పటిమ, ప్రజల కోసం, ప్రజల తరపున పోరాడే తత్వత్వం, అంటే ఒక బ్రహ్మాండమైన లక్ష్యాలు ఆయన ఉన్నాం. నిజంగా ఇంతవరకు ఏ పొలిటీషియన్గా చూడాల. సో జగన్మోహన్ రెడ్డి దగ్గర అన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే ప్రతిదీ కూడా ప్రేమ, అఫెక్షన్కు, సింపతి, తన దగ్గర ఉన్న మనుషులకు ఏదో ఒకటి చేయాలని తపన, మాట ఇచ్చాడంటే అది కంప్లీట్గా అది ఇంకా ఇది. కాబట్టి ఈరోజు అందుకే ఆయనకు లక్షల కన్నా కోట్ల మంది అభిమానులు అనుకున్నారు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ఏమో తెలుగు రాష్ట్రాలు అయితేనే, ఇతర దేశాల్లో కూడా తెలుగువారు కానీ, ఇతర కన్నడలో కానీ, తమిళ్ కానీ, అదేవిధంగా మహారాష్ట్ర కానీ, కేరళ సంబంధించిన, ఎందుకంటే నాకు రకరకాల ఫ్రెండ్స్ ఉన్నారు కూడా, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. అంటే ఒక సెన్సేషన్గా ఓదార్పు యాత్ర ఓదార్పు యాత్ర చేయడం అనేది ఆశామాషం కాదు. మార్నింగ్ స్టార్ట్ చేసి నైట్ 4 గంటలకు 5 గంటలకు రిటర్న్ వచ్చి అప్పుడు మళ్ళీ మొంగడుపు ఉండేది, స్నానం చేసి మళ్ళీ 9-10 అటువంటి కష్టం ఉంటే ఏ నాయకుడు చేయడం. అంటే కమిట్మెంట్